మొత్తానికి సరిపోతే శనివారం రివ్యూ అయితే వచ్చేసింది. ఇంకా లాగ్ లేకుండా మన వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. 'నాని' హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఫిల్మ్ 'సరిపోతే శనివారం'. అయితే ఈ సినిమా ఈరోజు థియేటర్‌లో అయితే విడుదలైంది. ఈ మూవీ ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. కథ విషయానికొస్తే 'సూర్య' చిన్నప్పటి నుండి కోపం ఎక్కువ. అతని కోపాన్ని కంట్రోల్ పెట్టడానికి సూర్య తల్లి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సూర్య కోపానికి పరిష్కారంగా వారంలో 6 రోజులు ప్రశాంతంగా ఉంటూ, ఒక్క శనివారం రోజు మాత్రమే కోపాన్ని సూర్య చూపిస్తూ ఉంటాడు. చనిపోయిన తన తల్లికిచ్చిన వాగ్దానం కారణంగా సూర్య కూడా శనివారం ఒక్కరోజు మాత్రమే గొడవలు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సూర్య కానిస్టేబుల్ చారులత్‌తో ప్రేమలో పడతాడు. అయితే ఈ మధ్యలో క్రూరమైన పోలీస్ అధికారి దయ సోకులపాలెం అనే ప్రాంతానికి అక్కడ ప్రజలను తన అధికార బలంతో పట్టి పీడిస్తుంటాడు. వారిని దారుణంగా కొడుతుంటాడు. ఆ ప్రజలను కాపాడాలని ఫిక్స్ అయిన సూర్య దయాని ఏం చేశాడు? ఆ ప్రజల్లో సూర్య ధైర్యాన్ని నింపాడా లేదా? అలాగే చారులతో సూర్య ప్రేమ కథ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ 'సరిపోతే శనివారం' సినిమాలో నాని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్‌తోనూ నాని మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ నాని నటించిన విధానం అయితే ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్‌తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్‌లో మరియు తన నేచురల్ లుక్స్‌తో నాని సినిమాకి హైలైట్‌గా అయితే నిలిచాడు. ఇక ప్రియాంక అరుళ్ మోహన్‌తో సాగిన లవ్ స్టోరీలోనూ నాని తన టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్‌గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్ర నటించిన ఎస్‌జే సూర్య కూడా మెప్పించారు. ఎస్‌జే సూర్య, మురళీ శర్మ మధ్య వచ్చే సన్నివేశాలైతే చాలా బాగున్నాయి. ఇక తండ్రి పాత్రలో నటించిన సాయి కుమార్ కూడా బాగా నటించారు. మురళీ శర్మ, అజయ్ ఘోష్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ చాలా బాగుంటుంది. అలాగే నాని అభిమానుల దృష్టిలో పెట్టుకొని ఈ సినిమానైతే దర్శకుడు చాలా బాగా రాసుకున్నారని చెప్పుకోవాలి. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికొస్తే నాని పోషించిన సూర్య పాత్రనైతే ఆ పాత్ర తాలూకా మదర్ సెంటిమెంట్ మరియు ఆ కోపాన్ని చూపించే శనివారాన్ని బాగా డిజైన్ చేసుకున్న వివేక్ కొన్ని చోట్ల అంతే స్థాయిలో ఈ 'సరిపోతే శనివారం' సినిమా ట్రీట్మెంట్‌ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మార్చుకొని రాసుకోవాల్సిందే అనిపించింది. అలాగే హీరో, హీరోయిన్‌ల మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి చూపించుంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేదని అని అనిపించింది. అండ్ టెక్నికల్ విభాగానికొస్తే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్‌గా బాగా తెరకెక్కించినప్పటికీ తీసుకున్న స్టోరీ లైన్‌కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయారని అనిపించింది. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ అందించిన పాటలు ఓకే. మురళీ జీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సీన్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా తీశారు. ఇంకా ఎడిటింగ్ విషయానికొస్తే అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత అంటే ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఎడిటర్ అయితే తగ్గించాల్సిందనిపించింది. అండ్ నిర్మాత డీవీవి దానయ్య గారు అండ్ కళ్యాణ్ దాసరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీనైతే నిర్మించారు. వారి నిర్మాణ విలువలైతే చాలా బాగున్నాయి. అండ్ మనం చెప్పేదేంటంటే 'సరిపోతే శనివారం' అంటూ వచ్చిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో నాని నటన, యాక్షన్ సీన్స్ మరియు మదర్ సెంటిమెంట్ అలాగే నాని పాత్ర తాలూకు ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్‌గా సాగాయి. ఓవరాల్‌గా ఈ సినిమాలో నాని నటనతో పాటు పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్, మదర్ సెంటిమెంట్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. అండ్ మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకైతే చాలా బాగా ఆకట్టుకుంది. నేనిచ్చే రేటింగ్ 5కి 3.5 ఇస్తున్నాను. థాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.